నర్మద ఫ్రెండ్ కృష్ణ రాకతో బయటపడ్డ శ్రీవల్లి కడుపు నాటకం భాగ్యానికి ఊహించని షాక్ ఇచ్చిన రామరాజు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. శ్రీవల్లి భాగ్యం నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. పాత ప్రేమను మిస్ అవుతున్నారు అని అనుకుంటే కామెంట్లో పాత ప్రేమను మిస్ అవుతున్నారు అని అనుకుంటే కామెంట్లో ప్రేమ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనుక ఇంకా నర్మదా ఇటు ప్రేమ ధీరజ్ ముగ్గురు కలిసి వల్లి కడుపు నిజమా కాదా అన్న విషయాన్ని బయట పెట్టాలని ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న సుక్కు ఇటు వల్లి ఇద్దరు వెళ్ళి భాగ్యం దగ్గరికి చెప్తే నీ కడుపు నాటకం బయట పెట్టేలోపే నర్మదని ఇంటి నుంచి బయటకు గెంటేస్తానని వల్లికి భరోసా ఇస్తుంది భాగ్యం. అయితే ఏం మాట్లాడుతున్నావమ్మా అనగానే ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు, నేను చేస్తాను కదా, నువ్వు సైలెంట్గా ఉండు, ఎక్కడ నొక్కాలో అక్కడే నొక్కుతానని వెంటనే ప్రసాదరావు దగ్గరికి వెళ్తుంది. ఎవరు నువ్వు అని చెప్పాను కానీ నేను వల్లి వాళ్ళ అమ్మని అనేసరికి తెలుసు, ఏంటి ఎలా వచ్చావు అని చెప్పాను కానీ మీరు నర్మదా ఇంటి నుంచి రావాలని అనుకుంటున్నారు కదా, దానికి ఒకే ఒక ఆప్షన్ సాగర్ని బాగా రెచ్చగొట్టండి. సాగర్ని రెచ్చగొడితే వాళ్ళిద్దరి మధ్య గొడవ రేగి నర్మదా ఇటు సాగర్ ఇద్దరు బయటికి వచ్చేస్తారు అనగానే వాళ్ళిద్దరూ బయటకు వస్తే నీకొచ్చే లాభం ఏంటి అనేసరికి నాకొచ్చే లాభం ఏముంది, నా కూతురు ఆ ఇంట్లో ఉంటుంది, నా కూతురు ఆ ఇంట్లో ఉండడం నర్మదకు ఇష్టం లేదు. ప్రతి క్షణం నర్మదకి నా కూతురికి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. నా కూతురు ప్రశాంతంగా ఆ ఇంట్లో ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు మీ కూతురు ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేటట్టు చెయ్యాలి. అయినా మీ కూతురు ఆ ఇంట్లో ఉండడం మీకు నచ్చలేదు కదా, మరి అలాంటి తప్పుడు నేను చెప్పింది చేయడమే అవకాశంగా ఉంటుంది అని చెప్పి మాట్లాడేసరికి సరే అని సాగర్కి ఫోన్ చేస్తాడు. ఏంటి సాగర్, 5 లక్షలు దొరికాయా? ఇదిగో సాగర్ 5 లక్షలు, ఈ 5 లక్షలు తీసుకెళ్లి మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చి నువ్వు నర్మదను తీసుకుని బయటికి వచ్చేసేయి. కొన్ని రోజులు బయట ఉన్న తర్వాత మళ్ళీ నా ఇంటికి వచ్చేద్దు గాని ఇప్పుడే నా ఇంటికి రమ్మంటే నర్మద రాదు అని చెప్పి ఇంకా సాగర్నైతే రెచ్చగొట్టి పంపించేసేసరికి సాగర్ 5 లక్షలు తీసుకుని వెళ్తాడే గాని దారిలో ఇంతకు ముందు ఒకసారి ఫ్రెండ్ ఒకడు కలిశాడు కదా, 1,00,000 రూపాయలు తీసుకుని 2 లక్షలు ఇస్తాను అని చెప్పిన ఫ్రెండ్ వాడు కనిపించి వాడు ఒరే సాగర్ అని చెప్పాను కానీ ఏంట్రా నా డబ్బులు తీసుకెళ్ళిపోయి ఫోన్ కూడా లిఫ్ట్ చేయవా? సారీ, అప్పుడేదో నాకు అర్జెన్సీ అయ్యి నేను ఆ డబ్బులు వాడుకున్నాను, ఆ విషయం నీకు చెప్పలేక డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాను, ఇదిగో ఈ 2 లక్షలు తీసుకో, నీకు ఆ రోజు 1,00,000 తీసుకుంటే 2 లక్షలు ఇస్తాను అని చెప్పాను కదా, ఇదిగో 2 లక్షలు, కానీ ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చిందిరా, నా దగ్గర లేవు, సర్లే అని చెప్పి నీ డబ్బులు నీకు ఇచ్చేస్తున్నాను అనగానే 2 లక్షలు ఏం అవకాశం రా అనగానే నా దగ్గర 3 లక్షల రూపాయలు ఉన్నాయి, నేను 1,00,000 రూపాయలు పెడితే నాకు 3 లక్షలు వచ్చాయి, ఆ 3 లక్షలు ఇంకొక 7 లక్షలు ఉంటే 10 లక్షలు పెట్టి నేను మళ్ళీ పెడితే అప్పుడు 20 లక్షలు వస్తాయి, అప్పుడు నీకు 10 లక్షలు ఇచ్చేస్తాను, నేను 10 లక్షలు తీసుకుంటాను అని చెప్పనేసరికి 10 లక్షలేంటి, మొత్తం పెట్టేది నేనైతే అనగానే నువ్వేంట్రా నీ దగ్గర ఉన్నాయా అనగానే అవును ఉన్నాయనేసరికి అయితే నీకు 15 లక్షలు ఇచ్చి నేను 5 లక్షలు తీసుకుంటాను రా, బిజినెస్ నేను ఎక్కువ చేసుకుంటాను కాబట్టి ప్రాఫిట్ నేను ఎక్కువ తీసుకోను, సరేనా, నువ్వే తీసుకుంది గాని నువ్వు అవసరంలో ఉన్నావని అర్థమవుతుంది అనగానే అవును అనేసరికి ఎలాగా సేటికి డబ్బులు ఇవ్వాలి కదా, సో అవకాశంగా ఉంటుందని ఆ 5 లక్షలు ప్లస్ వీడు ఇచ్చిన 2 లక్షలు 7 లక్షలు కూడా ఇచ్చేసేసరికి రావడంతో డబ్బులు రాగానే వీళ్ళకి ఇవ్వాల్సిన 5 లక్షలు ఇచ్చేసి సేటుకు 10 లక్షలు ఇచ్చి సెటిల్మెంట్ చేస్తే మళ్ళీ మరొక 10 లక్షలు ఏదో రకంగా వచ్చాక ఇవ్వచ్చు అని పెద్ద ప్లాన్ వేస్తాడు. వాడు మోసం చేయడానికి వాడి దగ్గర 5 లక్షలు ఉన్నాయి అన్న విషయం వీడు గ్రహించి ఇదంతా చేస్తున్నాడని తెలుసుకోలేకపోతాడు సాగర్. అయితే ఇంకా ఇంటికి వచ్చేసరికి వీళ్ళు ఏమి నాటకం ఆడారు, 5 లక్షలు ఇస్తే ఇంట్లోంచి బయటకు వచ్చేయచ్చు కదా, వాడికి డబ్బులు రాకుండా ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? సాగర్ సైలెంట్ అయిపోతాడు. ఇదేంటి
అమ్మ ఇలా చెప్పింది, సాయంత్రానికి నర్మద వాళ్ళు గొడవ పెట్టి సాగర్ నర్మదను తీసుకుని వెళ్ళిపోతాడు అని చెప్పింది. సాగర్ ఏమో ఇంట్లోనే ఉన్నాడు, ఏం మాట్లాడడం లేదు, ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఏంటి ఇంట్లో గొడవ మొదలైంది అమ్మడు అనగాని, ఏం గొడవ, అంతా ప్రశాంతంగా ఉంది. అదేంటి అమ్మడు ప్రశాంతంగా ఉండడం ఏంటి? సాగర్ ఇంట్లో గొడవ చేసి నర్మదను తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోవాలి కదా. నా అంచనా ప్రకారం మరి వెళ్లకుండా ఉండడం ఏంటి? అదే కదా నాకు అర్థం కావట్లేదు. ఎందుకు సాగర్ వెళ్ళలేదో నాకేం తెలుసు అంటూ మాట్లాడేసరికి, అమ్మోయ్ ఈ రోజు గండం గడిచిపోతే రేపు ఖచ్చితంగా నేను కడుపుతో లేను అన్న విషయం బయట పడిపోతుంది అని భయపడుతూ ఉంటుంది. భయపడుతుండేసరికి, నేను చూసుకుంటాను కదమ్మడు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళవు, ఇంట్లోనే ఉంటావు అంతే కదా, నేను చూసుకుంటాను కదా, ఇంట్లోనే ఉండేటట్టు నేను ప్లాన్ చేస్తానని. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే భాగ్యం వస్తుంది. సాయంత్రం హాస్పిటల్కి తీసుకువెళ్ళాలనుకున్నారు కాబట్టి ఇంకా ఏదో రకంగా తన కాలికి దెబ్బ తగిలితే తను ఎటు కదలలేదు, ఇంట్లోనే ఉండేటట్టు జరుగుతుంది అన్న ఉద్దేశంతో సరేనని ఇంకా ఏం చేస్తారంటే, వాళ్ళ రూమ్లో గాజు సీసా ముక్కలు ఉంటాయి కదా, అవి కింద పోసేసి దాని మీద నడవమంటారు. అంటే చూసుకోకుండా గాజు సీసా పెంకుల్ని గుచ్చేసినట్టు. ఇంకా నడవమనేసరికి ఇంకా గాజు సీసా మీద ఒక కడిగేయడంతో అమ్మా అంటూ గట్టిగా అరుస్తుంది. ఈ లోప అందరూ వస్తారు. ఏమైంది అనగానే, గాజు సీసా పగిలినట్టుంది అత్తయ్య, చూసుకోలేదు, దాని మీద కాలు వేశాను, గాయమైంది అనగానే చూస్తే పెద్ద గాయం అవుతుంది. వెంటనే ఇంకా దానికి పౌడర్ అది ఆయింట్మెంట్ అది రాసి కట్టి 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందిలేమ్మా అని చెప్పి ఇంకా కాలు పైనెట్టేస్తారు. అమ్మయ్యా, ఇంకా కాలు బయట పెట్టడానికి వీల్లేదు అన్నట్టు ఇంకా తెగ సంతోషపడిపోతుంది వల్లి. అయితే ఇదేంటక్క ఎలా జరిగింది అనగానే, నిన్న మనం మాట్లాడుకున్నదంతా వల్లి అక్క విన్నది. అసలు బెడ్రూమ్లోకి గాజు సీసా ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా పగులుతుంది, అది మంచం పక్కనే ఎలా పగులుతుంది, ఒక్కసారి ఆలోచించు. ఈవేళ ఉదయమే భాగ్యం ఇక్కడికి వచ్చింది. భాగ్యం తెలివితేటలే ఇవన్నీను. భాగ్యం కావాలనే నాటకం ఆడుతుంది. వల్లి కడుపు విషయం బయట పడకూడదని, మనం బయటికి హాస్పిటల్కి తీసుకువెళ్ళకూడదని ఇదంతా ప్లాన్ చేశారు అనేసరికి ఇప్పుడు ఏం చేద్దామక్క, ఏం చేద్దాం అనగానే, చెప్తాను ఒక్క నిమిషం అంటూ నా ఫోన్ గదిలో ఉంది, తీసుకురానుగానే వెళ్ళి గదిలోంచి ఫోన్ ఎట్టుకొస్తుంది. ఒక్క నిమిషం, నేను ఒక 10 నిమిషాలు ఫోన్ మాట్లాడుకుని వస్తానని గబగబా పక్కకి వెళ్ళి ఫోన్ చేస్తుంది. హాయ్ కృష్ణ అని చెప్పాను కానీ, ఎలా ఉన్నావే అనగాని, బాగున్నాను, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటది అనేసరికి మొత్తం వివరించి చెప్తుంది. వావ్ సూపర్, ఇలాంటి విషయాలు బయట పెట్టాలంటే నాకు చాలా ఇష్టం. సరే పద, నేను వస్తాను, తారాస్థాయికి తీసుకెళ్ళి అక్కడి నుంచి తోసేస్తాను. కడుపుతో ఉన్నానంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మోసం చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా, అస్సలు ఊరుకోను అంటూ మాట్లాడేసరికి సరే అయితే అని ఇంకా రమ్మని చెప్పడంతో సరేనని బయలుదేరి వస్తుంది కృష్ణ. బయలుదేరి రావడంతో అత్తయ్య గారు అని చెప్పాను కానీ, ఏంటి నర్మదా, ఏంటి నువ్వు అనేది, వల్లి అక్క కడుపుతో లేదని మా ఉద్దేశం. ఎందుకంటే ప్రతి క్షణం వల్లి అక్క ఏదో ఒకటి చేస్తూనే ఉంది. ఈ రోజు సాయంత్రం నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళి వల్లి అక్క కడుపుతో లేదు అని ప్రూవ్ చేద్దాం అనుకున్నా. కాలికి దెబ్బ తగిలేటట్టు చేసుకుంది. అసలు బెడ్రూమ్లో గాజు పెంకులు ఎందుకుంటాయి అత్తయ్య, మీరు ఆలోచించలేదా? గాజు పెంకులు గుచ్చుకున్నాయనగానే గబగబా కట్టేశారు. అసలు గాజు పెంకులు గుచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు గుచ్చుకున్నాయి ఆలోచించారా అనగానే, అది నిజమే కదా, గాజు పెంకులు ఎందుకు గుచ్చుకుంటాయి, గుచ్చుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆలోచించలేదు అని మాట్లాడుకుంటారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనగానే, ఏముంది, డాక్టరు నాకు తెలిసిన ఫ్రెండ్ ఉంది, ఆ అమ్మాయి డాక్టరే, తనని ఇంటికి పిలిపిద్దాం అనుకుంటున్నాను. మీరు వల్లి అక్కను చెక్ చేయించాలి. చెక్ చేసేటప్పుడు మీరు నేను కూడా ఉండాలి. అప్పుడే ఆ భాగ్యం బండారం బయటపడుతుంది. మొదట వల్లి యొక్క స్కానింగ్ రిపోర్ట్స్ తీసుకొచ్చింది కూడా
వల్లి ఎక్కవైతే కాదు ఆ స్కానింగ్ రిపోర్ట్స్, ప్రజెంట్ ఆ రిపోర్ట్స్ కనిపించట్లేదు అంటూ మాట్లాడేసరికి సరే అయితేనని ఇంకా వేదవతి కాస్త ఒప్పుకుంటుంది. ఇంకా సాయంత్రం అయ్యేసరికి మామయ్య గారండి అని చెప్పాను కానీ ఏంటమ్మా అనగాని వల్లి అక్క అరికాల్లో గాజు పెంకు గుచ్చుకుంది కదా, మరి వల్లి అక్కకు సెప్టిక్ ఏదైనా అయితే మనం ఇంటి వైద్యం అయితే చేసేసాము, డాక్టర్ గారు కూడా వచ్చి ఒక ఇంజెక్షన్ చేస్తేనే కదా ఆ నొప్పి అది తగ్గుతుంది, డాక్టర్కి ఫోన్ చేయమంటారా, నా ఫ్రెండ్ ఉంది అనేసరికి సరేనమ్మా ఫోన్ చెయ్యి, అలాగే పనిలో పని వల్లి అక్క కడుపుతో ఉంది కదా ఒక్కసారి చెక్ చేస్తే మంచిది, కడుపుతున్న వాళ్ళకి ఇన్నిసార్లు చెకప్ చేస్తే అంత మంచిది కదా మామయ్య గారు అనగానే మీ ఇష్టం అమ్మా అని చెప్పడంతో సరేనని ఇంకా పిలిపించడంతోనే ఇంటికి వస్తుంది కృష్ణ రావడంతో హాయ్ నర్మదా అని చెప్పాను కానీ హాయ్ కృష్ణ, నేను చెప్పిందంతా నీకు అర్థమైందా అనగాని క్లియర్గా అర్థమైంది, ఇంతకీ పేషెంట్ ఎక్కడుంది అనగానే ముందు పేషెంట్ నేనా, కూర్చో ముందు ప్రేమ వెళ్ళి జ్యూస్ తీసుకురాను కానీ ఇప్పుడు ఎందుకే ఇవన్నీను, కూర్చో, ఈయన మా మామయ్య గారు, ఈవిడ మా అత్తయ్య గారు, ఈయన మా బావ, అదే నేను చెప్పాను కదా వల్లి అక్క వాళ్ళ ఆయన, ఇంకో ఈయనేమో మా ఆయన, ఈయన తెలుసు కదా నీకు, ఇతను ధీరజు, తను లోపలికి వెళ్ళింది కదా తను నా తోటి కోడలు, ఈయన మా బాబాయ్ అని చెప్పి అందరినీ పరిచయం చేస్తుంది. మీది చాలా చక్కనైన చూడముచ్చటైన ఉమ్మడి కుటుంబం, మా మామయ్య గారికి ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టం, ఎవరి మనసును నొప్పించకుండా ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి అనుకుంటారు, కానీ మా మామయ్య గారి మనసు చాలా మంచిది, అది ఎవరిని బాధ పెట్టరు, అందరూ మా మామయ్య గారిని బాధ పెడుతూ ఉంటారు అని చెప్పి నర్మద అయితే చెప్తుంది. చెప్పేసేసరికి ఇంకా మాట్లాడిన తర్వాత సరేనే జ్యూస్ తాగిన తర్వాత పేషెంట్ ఎక్కడ అనగానే రామ్మ చూపిస్తాను అని చెప్పి వేదవతి తీసుకెళ్తుంది. గదిలో ఉన్న సుక్కు ఇటు భాగ్యాన్ని డాక్టర్ని చూడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అదేంటి డాక్టర్ గారు వచ్చారు అనగాని అదేంటో దినా డాక్టర్ గారు రావడం తప్పో నేరమో పాపమో కాదు కదా, వల్లి గాజు సీసాల మీద అడుగు వేసింది, అరికాల్లో ఎంత లోతు గుచ్చుకుందో ఏంటో తెలీదు, పైగా తను కడుపుతో ఉన్న పిల్ల, ఇలాగ జరిగింది, ఆ సమయంలో ఏదైనా భయపడినా తులిక్కి పడినా కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం జరుగుతుంది వదిన, మీకు తెలీదు, మీరు ఎప్పుడో పాతకాలపు వాళ్ళు కాబట్టి మీకు అవేమీ తెలీదు, నాకు ఇప్పుడిప్పుడే ఇవన్నీ తెలుస్తున్నాయి అని చెప్పి మాట్లాడేసరికి సరే అని చూడండి డాక్టర్ అని చెప్పనగానే ఏం అవసరం లేదు నా కడుపులో బిడ్డకు ఏమీ కాలేదు అని చెప్పాల్సింది నేను కదా, మీరెందుకు చెప్తున్నారు, వెయిట్ ముందు కాలు చూస్తాను తర్వాత కడుపు చూస్తాను, కట్టిప్పని ముందు అనగానే భాగ్యం మొత్తం కట్టిప్పేస్తుంది. ఏయ్ వెళ్ళి కొన్ని వాటర్ తీసుకురా అని చెప్పాను కానీ ఎవరు నువ్వు, పని మనిషికి నీకు ఈ గదిలో పనేంటి, తను పని మనిషి కాదు కృష్ణ, మా వల్లి అక్క వాళ్ళ అమ్మ అనగానే తన వాటర్ని చూసి పని మనిషి అనుకున్నాను, సారీ ఏమనుకోకండి ప్రేమ, కొన్ని గ్లాస్తో వాటర్ అంటే తీసుకురా అని చెప్పనేసరికి వాటర్ తీసుకురావడంతో మొత్తం కాటన్ పెట్టి మొత్తం క్లీన్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేసి కడతారు. ఏదమ్మా కొంచెం అలా పడుకో, కడుపు చెక్ చేస్తాననేసరికి కడుపు చెక్ చేయడానికి వద్దు డాక్టర్ వద్దు, బాగానే ఉంది అనగానే ఏంటి చెక్ చేయించుకోమంటే బాగానే ఉంది అంటావు అంటూ పెద్ద కళ్ళు చేస్తుంది బుజ్జమ్మ. అయితే చేసేసరికి సరే అని ఇంకా బండారం బయట పడిపోతుంది, ఇంకా అయిపోయినట్టే అనుకుంటూ ఇంకా చున్నీ అవన్నీ పక్కకు తీసి తను చెక్ చేస్తూ ఉంటుంది సదస్కోప్ పెట్టి. కడుపు మీద చెక్ చేస్తే కడుపు మీద ఏమీ ఉండదు, కళ్ళల్లో చెక్ చేస్తారు, చేతులకి చెక్ చేస్తారు, మొత్తం చెక్ చేస్తుంది. తను ప్రెగ్నెంట్ అని ఎవరు చెప్పారు అని చెప్పి నర్మదని అడిగేసరికి అదేంటి వాళ్ళ అమ్మే చెప్పింది తను ప్రెగ్నెంట్ అని, డాక్టర్ వచ్చి చెప్పడంతో వాళ్ళ అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది అని బుజ్జమ్మ కాస్త అంటుంది. అవును అత్తయ్య చెప్పేది నిజమే, ఈవిడే చెప్పింది అనగానే నేను చెప్పడం ఏంటి, డాక్టర్ చెప్పారు అనేసరికి ఏ డాక్టర్, ఏ హాస్పిటల్లో డాక్టర్ అనగానే పలానా హాస్పిటల్లో డాక్టర్ అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి తను చెప్పిందా అనగానే అవును తనే చెప్పింది, ఆ డాక్టర్ నీకు తెలుసా కృష్ణ, తెలుసు అని చెప్పనేసరికి సరే రా హాల్లోకి రా, వెంటనే ఆవిడకి ఫోన్ చేసి అడుగుతాను అని వెంటనే హాల్లోకి వస్తారు. రామరాజు గారు ఇలా చేస్తున్నానని మరోలా అనుకోవద్దు, ఒక్క నిమిషం మీరు సైలెంట్గా ఉండండి అని డాక్టర్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి స్పీకర్లోనే పెట్టి హలో డాక్టర్, నేను
డాక్టర్ కృష్ణని అనగానే హాయ్ కృష్ణ చెప్పు అనేసరికి డాక్టర్ మీ దగ్గరకు వచ్చిన పేషెంట్కి కడుపు లేకుండానే కడుపు ఉంది అని అలా ఎలా చెప్తారు డాక్టర్? ఆ పేషెంట్ ఇప్పుడు నా దగ్గర ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి స్కాన్ చేసి కడుపులోని బిడ్డ ఎలా ఉంది ఏంటి అని నన్ను వివరించి అడుగుతున్నారు. నేను ఏం సమాధానం చెప్పాలి డాక్టర్? అసలు తను కడుపుతో ఉందా లేదా అనగానే చూడండి డాక్టర్ మీకు చెప్పేదేముంది, తను అసలు కడుపుతోనే లేదు. ఆ విషయం నేను వాళ్ళ ఇంట్లో చెప్పడానికి ప్రయత్నిస్తే వాళ్ళ ఆవిడకి అయితే నిజం తెలియదు, కానీ వాళ్ళ అత్తగారైతే కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడింది నిజం చెప్పొద్దని. సరే అని నిజం చెప్పడం మానేశాను. ఆ 2 రోజుల తర్వాత అమ్మాయి తన ఇద్దరు తోటి కోడల్ని తీసుకుని హాస్పిటల్కి వచ్చింది. వచ్చి నా కడుపులోని బిడ్డకు స్కానింగ్ చేయండి అంటే ఏడ్చి మొత్తుకుంది. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో కడుపులో బిడ్డ ఉంది అని ఈవిడ నమ్ముతుందన్నమాట. ఈవిడికి నిజం తెలియదన్నమాట. ఎన్ని రోజులు నిజాన్ని తెలియకుండా దాచిపెడతాము? దాచి పెట్టలేము కదా అన్న ఉద్దేశంతో తనకు నిజం చెప్పేశాను. అందుకే తను నన్ను బ్రతిమలాడి దయచేసి చెప్పకండి అంటే సరే అని ఎవరికో చేసిన స్కానింగ్ రిపోర్ట్స్ని ఇచ్చి పంపించానే. ఇప్పుడు ఆ పేషెంట్ నీ దగ్గరికి వచ్చిందా అనగానే పేషెంట్ నా దగ్గరికి రావడం కాదు, నేనే పేషెంట్ దగ్గరికి వచ్చాను. ఆ వల్లి తోటి కోడలు నర్మద నా ఫ్రెండు. అయితే ఇంటికి రమ్మని చెక్ చేయమని చెప్తే చెక్ చేస్తే అసలు విషయం బయటపడింది. నేను ఒకందుకు ఇక్కడికి వస్తే మరొకటి బయటపడింది అని చెప్పనేసరికి నేను ఆల్రెడీ చెప్పాను. వినిపించుకుంటే కదా వాళ్ళు అనుకున్నది తప్ప ఎదటోళ్ళు చెప్పింది వినిపించుకునే రకాలు కాదో తల్లి కూతురులు ఇద్దరు. అమ్మయ్య వాళ్ళ ఇంట్లో అయితే నిజం తెలిసిందా అనగానే ఇంకా లేదు, నేను చెప్పాలి. చెప్పేవే బాబు, నిజాన్ని చెప్పేసే, తట్టుకునే శక్తి నాకు లేదు. ఎప్పుడు అబద్ధమాడని నేను అబద్ధమాడే పరిస్థితి వచ్చిందని నాలో నేనే తెగ రగిలిపోతూ ఉన్నాను. ఎంతో బాధపడుతూ ఉన్నానే అని చెప్పి మాట్లాడేసరికి సర్లే జరిగిందేదో జరిగింది, నేను చూసుకుంటానులే అని తను చెప్పడంతో అది విన్నారు కదా రామరాజు గారు, జరిగిన విషయం అంతా మీ ముందే స్పీకర్లో పెట్టి మాట్లాడాను. సో మీ కోడలు వల్లి కడుపుతో లేదు, మీ కోడలు వాళ్ళ అమ్మ చెప్పమంటేనే డాక్టర్ చెప్పానని స్పష్టంగా చెప్పింది. రెండోసారి వెళ్ళినప్పుడు మీ కోడలకు కూడా నిజం తెలిస్తే మీ కోడలు కూడా బ్రతిమలాడడంతో స్కానింగ్ రిపోర్ట్లు ఇచ్చి పంపించానని చెప్పింది. ఆ డాక్టర్ తప్పు లేదు, డాక్టర్ అబద్ధం చెప్పడం తప్పే, కానీ ఒక ఆడపిల్ల జీవితం గురించని ఆలోచించి వాళ్ళు ఇష్టపూర్వకంగానే అబద్ధం చెప్పిందే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. అది మీరు అర్థం చేసుకోవాలి. డాక్టర్ మీద ఎలాంటి చర్య తీసుకోకుండా ఏదైనా ఉంటే మీరే ఇక్కడ సామరస్యంగా తేల్చుకోండి అని చెప్పి అక్కడి నుంచి కాస్త కృష్ణ సరే నర్మదా నేను వెళ్ళొస్తాను, నువ్వు చెప్పింది 100% నిజమే అని నర్మదకు థ్యాంక్స్ చెప్పి నర్మద కూడా థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి కృష్ణను పంపేసేసరికి అది మామయ్య గారు జరిగింది. ఇప్పుడు మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో ఏం చేస్తారో మీ ఇష్టం, మీకు ఎలా చేయాలనిపిస్తే అలా చేయండి. ఇప్పుడు నేను ఏం చేయాలో మీరే చెప్పండి అంటూ మాట్లాడేసరికి నువ్వుండు నర్మదా, నేను మాట్లాడతాను కదా, నువ్వుండు, చెప్పండి ఏంటిది? ఏంటి కడుపుతో లేకుండా కడుపుతో ఉంది అన్న విషయం ఎందుకు చెప్పారు? కడుపుతో లేదు కదా వాళ్ళి, మరి కడుపుతో ఉందని ఎందుకు చెప్పావు భాగ్యం? కడుపుతో ఉందని అబద్ధం చెప్పేంత పని ఇప్పుడు ఏమొచ్చింది? అబద్ధం చెప్పి ఎవరిని మోసం చేద్దామనుకుంటున్నారు? మోసం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు మోసం చేయాలి? ఎవరి గురించి అబద్ధాలు చెప్పాలి? చెప్పు వల్లి, చెప్పు భాగ్యం అంటూ రామరాజు నిలదీస్తాడు. దానికి సమాధానం నేను చెప్తాను నాన్న అంటూ చందు ముందుకొస్తాడు. చెప్పొద్దు అంటూ మాట్లాడేసరికి చెప్పొద్దా? ఎందుకు చెప్పకూడదే? నువ్వు అసలు కడుపుతో ఉన్నావు అని చెప్పగానే ఎంతెలా సంతోషపడ్డానో తెలుసా? అయినా సరే మా నాన్నని మోసం చేయాలని అనుకోలేదు. మా నాన్నకు నిజం చెప్పే నిన్ను ఇంటికి తీసుకురావాలనుకున్నాను. ఈలోపు మా అమ్మే నిన్ను ఇంటికి తీసుకొచ్చింది. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సర్లే అని ఇంక ఏం మాట్లాడకుండా మా అమ్మ సైలెంట్గా ఉండు, ఆడపిల్ల కడుపుతో ఉందంటే ఎందుకు ఇంట్లోంచి బయటకి పంపించడం, అది మన కుటుంబానికి అంత మంచిది కాదు అని చెప్పడం వల్లే నేను ఇంకా సైలెంట్గా ఊరుకుని విషయాన్ని బయట పెట్టకుండా
నేను సైలెంట్గా ఉంటే చేతకాని వాళ్ళ కనిపిస్తున్నానా? చేతకాని వాళ్ళ కనిపించి నువ్వు ఇలాంటి పరిస్థితి వచ్చేటట్టు చేస్తావా? అసలు నీకు అలా ఎలా అనిపించింది? ఆ రకంగా ఎందుకు చెయ్యాలనిపించిందో నాకు అర్థం కావట్లేదు. అసలు ఏం తప్పు చేశానే నీకు? నిన్ను నేను ఏం రకంగా బాధ పెట్టానే? అసలు నిన్ను నేను ఏం చేశానే? నువ్వు ఈ రకంగా ఎందుకు చేశావు? నన్ను ఎందుకు మోసం చేశావు? అయినా నేను ఎప్పుడైనా నీకు లోడ్ చేశానా? మరి నీకు లోడ్ చేయకపోతే నువ్వు ఎందుకు ఇదంతా చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది? చెప్పు వల్లి, ఎందుకు నాకు అబద్ధం చెప్పావు? ఎందుకు నన్ను మోసం చేసావు? నన్ను మోసం చేసి అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? చెప్పు వల్లి అంటూ మాట్లాడేసరికి అది కాదు బా అని చెప్పాను గాని ఇంకా చాలు వల్లి, నువ్వు చెప్పిన నా నిజాలు నమ్మకాలు మోసాలు అన్నీ కూడా నాకు తెలిసిపోయాయి. ఇప్పుడు నువ్వెన్ని చెప్పినా నేను వినే పరిస్థితిలో లేను. నువ్వు నాకు ఇన్ని రోజులు అబద్ధం చెప్పావు, మోసం చేశావు. నన్ను ఇంత దారుణంగా నువ్వు మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు. అసలు నీకు నేను ఏమన్యాయం చేశాను వల్లి? నిన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నాను, నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. అలాంటి తప్పుడు నువ్వు నాకు ఈ రకంగా అబద్ధాలు మోసాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? చెప్పు వల్లి అంటూ ఇంకా రామరాజు నిలదీసేసరికి అది కాదు అంటూ ఎంతో నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఏం చెప్పినా సరే, ఏం చేయమంటావరా అనగానే నీ ఇష్టం నాన్న, దీనితో కలిసి ఉండే ఓపిక నాకు లేదు. దీనితో ఇక మీదట నేను కలిసి ఉండాలి అని అనుకోవడం లేదు కూడా. నీకు నచ్చిన నిర్ణయం తీసుకోనన్నా. వల్లిని నా జీవితంలోంచి తప్పించేసే. నేను ఇంకా వల్లితో కాపురం చేయలేను. ఎప్పుడైతే నా చెల్లెలి విషయంలో మోసం చేసింది అని తెలిసిందో అప్పుడే వదిలేద్దాం అనుకున్నా. వదిలేశాను కూడా. కానీ కడుపుతో ఉందని తెలియడంతోటే మళ్ళీ తనని దగ్గరికి తీసుకున్నా. మళ్ళీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చింది. వద్దు నాన్న, ఇంకా నాకు వల్లి అయితే అవసరం లేదు. వల్లి వద్దు కూడా. వల్లిని నేను వదిలేసుకుందామని అనుకుంటున్నాను అని చెప్పి ఇంకా రామరాజు ముందు ఇంకా చందు ఆ రకంగా చెప్పడంతో ఇంకా రామరాజు అయితే సరే, నీకు తనతో కలిసి ఉండడం ఇష్టం లేదు కదా, చూడమ్మా వల్లి, నా కొడుకు సంతోషం కోసమే నేను నిన్నిచ్చి పెళ్లి చేశాక నా కొడుకు నీతోనే సంతోషంగా ఉండలేను అంటున్నాడు. నా కొడుకు తప్పు చేశాడు అని కాదు, నువ్వు తప్పు చేశావు కాబట్టే నేను నిన్ను నా కొడుకు జీవితంలోంచి తప్పించి మీ ఇద్దరికి విడాకులు ఇప్పించాలనుకుంటున్నాను. దానికి భరణంగా ఈ 10 లక్షలు తీసుకుని వెళ్ళిపో అంటూ రామరాజు చెప్తాడు. అది కాదు మావయ్య, ప్లీజ్ మావయ్య, నన్ను అర్థం చేసుకోండి మావయ్య. నేను ఇదంతా మా అమ్మ చెప్పడం వల్లే చేశాను కానీ నా ఉద్దేశపూర్వకంగా నేను ఏమీ చెయ్యలేదు మావయ్య. దయచేసి నా కాపురాన్ని నా నుంచి దూరం చెయ్యొద్దు మావయ్య. బాగాలేకపోతే నేను ఉండలేను మావయ్య అనగానే, చందు లేకపోతే పెద్దోడు లేకపోతే నువ్వు ఉండలేను అన్నదానివి మీ అమ్మ చెప్పినట్టల్లా ఎందుకు చేశావు? మీ అమ్మ ఆడినట్టల్లా ఎందుకు ఆడావు? మీ అమ్మ చెప్పడం వల్లే కదా నువ్వు ఇదంతా చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. అదే మొదటిసారి మీ అమ్మ చెప్పినప్పుడే నువ్వు సైలెంట్గా ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా, నువ్వు ఇలా చేసేదానివి కాదు కదా. ఇలాంటి పిచ్చి పని చెయ్యాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? చెప్పు వల్లి, నువ్వెప్పుడూ ఈ తప్పు చేయడం వల్లే కదా ఇదంతా జరిగింది. అయినా నా కూతురు విషయంలో నువ్వింత అన్యాయం చేయడం ఏంటమ్మా? నా కూతురు నీకు ఏం అన్యాయం చేసిందని? ఎప్పుడైనా నిన్ను ఏదైనా అన్నదా? అనడం వల్లే కక్ష కట్టి ఇదంతా చేశాను అని చెప్పావు అనుకోవడానికి. నా కూతురు నిన్ను ఎప్పుడూ ఏమీ అన్నది లేదు కదా. మరి అలాంటిది నా కూతురు విషయంలో నువ్వు ఎంత తప్పు ఎందుకు చేసావమ్మా? ఎంత తప్పు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? చెప్పు వల్లి, ఎందుకు వచ్చింది అంటూ ఇంకా నిలదీసి మాట్లాడేసరికి ఇంకా వల్లికి ఏం చేయాలో అర్థం కాదు. అన్నయ్య గారు, తప్పు నాదే. నా కూతురు నేను చెప్పినట్టే చేసింది అనగాని, నీ కూతురు ఏమన్నా చిన్నపిల్ల అంటూ వేదవతి మొదలు పెడుతుంది. అది కాదు వదిన అనగానే, నువ్వు చెప్పినట్టల్లా చేస్తే తన జీవితం తన కాపురం చెడిపోతుందని ఆలోచించలేకపోయిందా? తన జీవితం ఏమైపోతుందా అని ఆలోచించలేకపోయిందా నీ కూతురు? నువ్వు చెప్పిందల్లా గుడ్డిగా చేయడం వల్లే ఇప్పుడు నీ కూతురు జీవితాంతం నీ పుట్టింట్లో పడుంటుంది. జీవితాంతం పుట్టింట్లో పడుంటుందో లేక భరణం అందుకుని మరొక పెళ్లి చేసుకుంటుందో మీ ఇష్టం. కానీ మోసం చేశారు. నా కొడుకు మనసు చాలా సున్నితమైనది. వాడు దేన్ని కూడా అంత త్వరగా దగ్గర చేసుకోలేడు. అలా దగ్గర చేసుకున్నవాడు నీ కూతురు
చేసిన మోసాన్ని వాడు తట్టుకోలేకపోయాడు. చెల్లెలంటే ప్రాణం వాడికి. అలాంటిది చెల్లెల విషయంలో నువ్వింత కుట్ర చేశావు అని తెలిస్తే నా కొడుకు తట్టుకోలేకపోయి ఈ నిర్ణయం తీసుకున్నాడు. వదిలేసే భాగ్యం, నీ కూతుర్ని తీసుకుని వెళ్ళిపో. ఏమంటారండి అనగానే, నువ్వు చెప్పింది కరెక్ట్, వదిలేసే భాగ్యం, కూతుర్ని తీసుకొని వెళ్ళిపో, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇంకా ఈ రోజుతో నీ కూతురికి ఇంటికి ఏ సంబంధం లేదు అంటూ రామరాజు గట్టిగా చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా వల్లి ఏడుస్తూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.